నమస్తే. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొత్త బ్యాగ్ పట్టుకొని. ఇది నా బ్యాగు చాలా ఇష్టపడి తీసుకున్నా. ఈరోజు నీకు కూడా చూపించాలనుకుంటున్నా. ఈ బ్యాగు స్టైల్ మీకు చూపిస్తా. దీనికి ముందు జిప్ వచ్చింది, లోపల కూడా 2-3 జిప్పులు ఉన్నాయి. చాలా ప్లేస్ ఉంది. ఎందుకదా ఊరికి పోయినప్పుడు నాకు ఈ బ్యాగ్ అవసరం. ఈ బ్యాగ్లో ఇవన్నీ పెట్టుకుంటా. వెనకాల పోతే దీనికి డిజైన్ ఉంది. డిజైన్ చాలా బాగుంది. ఇవన్నీ తర్వాత లోపల జిప్పులు చూద్దాము. బ్యాగ్లో ఒక్కరోజు ప్రయాణం చేసిన వస్తువులన్నీ బ్యాగ్లో పడతాయి. ఏమేమి ఉన్నాయో లోపల ఇవన్నీ చూద్దాం రండి. ముందుగా మనం ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడు ఊరికి పోయినప్పుడు మనం పొద్దున్న లేచినప్పుడు మనకు ఏం అవసరం? బ్రష్ అవసరం. బ్రష్ తీసుకున్నా. మళ్ళీ ముఖం కడుక్కున్న తర్వాత బైబిల్ చదువుకుంటాం. బైబిల్ ఉన్నది. మళ్ళీ ఆదివారం రోజు వస్తుంది అనుకో నేను చర్చికి పోతా. ఉన్నది రోజు చదువుకోవటానికి బైబిల్. ఈ బైబిల్ కూడా నేను బ్యాగ్లో పెట్టుకుంటా. ఎందుకంటే దేవుని మేము ఎప్పుడు ఆరాధించాలి కదా. ఈ బైబిల్ ఉన్నది నాకు. ఈ పాటల పుస్తకం. ఇది పాటలు పాడుకోవటానికి. ఇది ఆరాధించే ముందు 2 పాటలు పాడుకుంటాము. ఏమున్నదంటే నేను వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ బయట కొనుక్కోలేము. ఇల్లే పెట్టుకొని పోతాయి ఎంబడే. వాటర్ బాటిల్ ఇది అయితే అందరికి ఇంపార్టెంటే. నాకు బయట నీళ్ళు పడాయి. నేను ఇంట్లో నీళ్ళు తీసుకుపోతాయి. ఎప్పుడైనా మనం లోపల బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతాం కదా. ఈ నీళ్ళు మనం ఇంటి నీళ్ళే తీసుకుపోతాం. బయట నీళ్ళు తీసుకుపోం. నేను ఊరికి పోయేటప్పుడు బ్యాగ్లో నీళ్ళు పట్టుకొని పోతాం. బ్యాగులో పెట్టుకొని పోతాం. ఇంట్లో నీళ్ళే తీసుకొని పోతాం. బయట నీళ్ళు తాగం. ఊరికి పోయాక టైం పాస్ కదా. ఎప్పుడు వచ్చినా అని పిల్లలందరూ నా చుట్టూ దగ్గరికి వస్తారు. ఇది ఒక కైలాసం కూడా పట్టుకుపోతారు. ఆ పిల్లలందరూ అక్కడ కూర్చోబెట్టుకొని కైలాసం ఆడతాం. ఎవరు గెలుస్తారో దాన్ని కైలాసం ఆడతాం. టైం పాస్కు ఆడతాం. 25 టైం పాస్కు ఆడుకుంటాం. కింద కూర్చొని ఆడ పెద్ద చెట్టు ఉంటుంది ఒకటి, చింతకాయ చెట్టు. పిల్లలందరూ వచ్చినప్పుడు ఆడ కూర్చొని నీడకు 25 ఆడతాం. ఇంకా ఏమన్నాయో తీసి మీకు చూపిస్తా చూడండి. ఇది మందులు. నిన్నకి మందులు కావాలి. నేను ఏడికి పోయినా మందులు పెట్టుకున్నాను. నాకు చాలా రోగాలు ఉన్నాయి. బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, మోకాళ్ళ నొప్పులు ఉన్నది, ఆయాసం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మీకోసం మీరందరూ నవ్వాలని నేను మీ ముందుకు వచ్చిన. లైక్ చేసుకోండి. చూడండి నా మందులు ఎన్ని ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తా. ఇన్ని రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, ఆయాసము, ఇవన్నీ రోగాలు ఉన్నాయి. అయినా కూడా నేను మీకోసము మీ ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నా. మీరు నాకు వచ్చే మందులన్నీ మీకు చూపిస్తా చూడండి. నా బ్యాగులో పెట్టుకున్న బ్యాగులకై తీసి మీకు నా మందులను చూపిస్తా చూడండి. ఇది మోకాళ్ళ నొప్పులకు. ఇవేమో షుగర్కు, ఇదేమో బీపీకి, ఇదేమో ఆయాసానికి, ఇదేమో రక్తం వచ్చటానికి. ఆయాసం కోసము ఇది పొద్దున్నే తీసుకుంటాను. నాకు అప్పుడే అయితేనే నాకు ఆయాసం అనేది కొంచెం తగ్గుబాటు అయ్యి మంచిగా ఉంటుంది. థైరాయిడ్ గోళీ పొద్దుగానే పరిగడుపున వేసుకుంటా. బీపీ గోళీ, ఈ బీపీ గోళీ కూడా పొద్దున్న వేసుకుంటా. ఇన్ని మందులు నేను వాడితేనే నేను యాక్టివ్గా ఉంటా. అందుకనే మీ ముందుకు వచ్చి నేను ఇంత బాగలేకపోయినా మీ ముందుకు వచ్చి నేను యాక్టివ్గా చేస్తున్నా. మీరు నవ్వాలని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మందులో అయితే అయిపోయినాయి. ఈ బ్యాగులో ఏముందో ఇంకా చూద్దాం. ఇక పొద్దున్నే స్నానం చేసుకోవటానికి నైట్ కూడా తీసుకుపోతా. ఈ మోకాళ్ళ నొప్పులకు కూడా నేను వెనక కవాళ్ళు తీసుకొని కాళ్ళకి వేసుకుంటా. మీకు నచ్చితే నాకై బాధలు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ పోతే ఈ బ్యాగ్లో ఫోన్ కూడా పట్టుకొని పోతాను నేను. ఎందుకంటే ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, నాకు చేయాలన్నా ఫోన్. ఇదే నా ఫోన్. వెనకాల చూడండి బాగుంది కదా. ఇంట్లో
బొమ్మ ఉంది. పిల్లలకి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. పడిపోకుండా పట్టుకునేది ఒకటి ఉన్నది. మళ్ళీ పోతే నాకైతే దువ్వెన అవసరం కదా, దువ్వుకుంటా కదా, ఈ దువ్వెన దువ్వుకుంటాం. తర్వాత అర్థం లేదు, స్నానం చేసుకుని దువ్వుకున్న తర్వాత పౌడర్ వేసుకోవాలి కదా, పౌడర్ కూడా వేసుకుంటాను. ఈ పౌడర్ ఫాల్స్, ఈ పౌడర్ ఎప్పుడు కూడా నా బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎటన్నా పోవాలనుకుంటే పౌడర్ కూడా వేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాల్సే వాడండి. ఇంతేనండి నా ఈ బ్యాగులో నా సామాన్లన్నీ ఇన్ని పెట్టుకొని పోతా. ఇది ఇంతే, ఇక ఏం లేవు. హాయ్, చాలా ఇష్టం తొడుగుకున్నాను. అది మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు చూసినారు కదా, ఇంకెన్నో చేసినారు కదా అనుకుంటున్నా. బాయ్ 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 బాయ్.